దెబ్బెలా ఉంది నిషి? నువ్వెలాగో సారీ చెప్పావు. ఎవ్వరూ ఇంట్లో పనిచేయడానికి రారు. అప్పుడు నేను తీసుకొచ్చే అత్తయ్య గురించి మీరేం క్వశ్చన్స్ అడగకుండా పనిలో పెట్టుకుంటారు. ఏంటి భయపెడతా ఉండారా? మీరు భయపడుతున్నారా పిన్ని? మేమెందుకు భయపడతాం? అయినా ఇలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నిషి, మాట్లాడింది చాలు. ఇప్పటికే ఇంట్లో ఒక్కసారితో అయిపోయే గొడవని ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఇంకా పెద్ద చేకు. రాధ విషయంలో నువ్వు అలా ప్రవర్తించడం తప్పు నిష్కా. క్షమాపణ చెప్పి ఈ గొడవ ఇంతటితో ఆపేద్దాం. నేను చెప్పను మావయ్య. అది నా ఈగో మీద కొట్టాలని చూస్తోంది. ఇప్పుడు నేను తగ్గితే ఎప్పటికీ తగ్గే ఉండాలి. ఆయన ఏంది బా పనుల ముందు పంచాయితీ? ఈ అమ్మాయి చెప్తే మన ఇంట్లో పని చేయడానికి ఎవరు రారా? డబ్బులు పడేస్తే 100 మంది వస్తారు. పద చూసుకుందాము. ఈ టైంలో పంతాలకు పోకండి అత్తయ్య. ఒకవేళ ఎవ్వరూ పనిచేయడానికి రాకపోతే అప్పుడు ఇబ్బంది పడేది మనమే కదా. మేము పిలిపిస్తామంటున్నాం కదా, ఇంకా ఎందుకు దీన్ని రిక్వెస్ట్ చేయడం? ఏయ్, నేను సారీ చెప్పను. నువ్వు అడుక్కున్నా, బెదిరించినా, భయపెట్టాలని చూసినా నేను నీకు సారీ చెప్పను. అదే మీ ఆఖరి మాట కదమ్మా. సరే అయితే నా మాట కూడా వినండి. ఈ రోజు నుంచి 6 నెలల వరకు ఈ ఇంట్లో పని చేయడానికి ఎవ్వరూ రారు. 6 నెలల మీరు బయట నుంచి ఎవరైనా తెచ్చుకున్నా మా అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళను కూడా వదిలిపెట్టమమ్మా. అవునా? సరే, చూసుకుందాం. పదండతయ్య. పని అయిపోయినట్టే కదమ్మా? అయిపోయినట్టే అక్క. మీ వాళ్ళందరికీ చెప్పేసావు కదా? చెప్పానమ్మా. మళ్ళీ మీరు నాకు చెప్పే వరకు ఈ ఇంటి వైపు కూడా ఎవరూ రారు. థ్యాంక్స్ అక్క. మీకేమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. సరే అమ్మా, వెళ్ళొస్తాను. పదండి. సక్సెస్ఫుల్గా పని మనిషిని పంపించేశావు. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి దాత్రే? ఏముంది, ఇంట్లో పనులన్నీ నిషి వాళ్ళతోనే చేపించి వాళ్ళే ఎవరినో ఒకరిని తీసుకుని రమ్మని చెప్పేలా చేయాలి. అప్పుడైతే వచ్చింది ఎవరు ఏంటి అని అడగకుండా వెంటనే పనిలో పెట్టుకుంటారు. కరెక్ట్. పద వెళ్దాం. బయట అంత వైలెంట్గా మాట్లాడి ఇక్కడ మాత్రం సైలెంట్గా కూర్చున్నావేంటి? సైలెంట్గా ఉండగా ఇక్కడ కూడా అరవమంటావా? సారీ చెప్తే నీకొచ్చే నష్టమేంటి? ఇప్పుడు పని చేయడానికి ఎవరూ రాకపోతే ఏం చేస్తావు? అబ్బా యువరాజ్, నువ్వు చెప్పింది చెప్పి నా తల తినకు. అబ్బోడా, అమ్మెందుకు చిరాగ్గా ఉండది. నువ్వు కూడా ఎందుకు విసిగిస్తావు? వదిలయ్యి. కౌశికి, మీ బాబాయి ఎవరికో ఫోన్ చేస్తా ఉండారు కదా. సరే సరే కౌశికి, రావు గారు కూడా అసోసియేషన్ గొడవ అయితే బయట వాళ్ళు కష్టమన్నారమ్మా. సుధా ఆంటీ కూడా అదే అన్నారు బాబాయ్. అసోసియేషన్ దాటి ఎవరూ రారుదునా. వచ్చినా కూడా వాళ్ళొచ్చి గొడవ చేస్తారు. ఊరికే గొడవ పెద్దదవడం తప్ప యూజ్ ఏం ఉండదక్క. యూజ్ ఉండదని స్టైల్గా చెప్తా ఉండారు. సరే, మరి ఇంట్లో పనంతా ఎవరు చేస్తారో? ఇంకెవరత్తయ్య ఉన్నారు కదా, 2 పనివాళ్ళు. వాళ్లే చేస్తారు. పనివాళ్ళ? ఎవరు నిషి? నాకు తెలిసి ఈ ఇంట్లో పని వాళ్ళెవరూ లేరు. పక్కన పెట్టుకుంటే మాత్రం పనివాళ్ళు కాకుండా పోతారా ఏంటి? మా ఇంట్లో దాని బతుకు అదే. ఏమి జగదాత్రి కాదా? అది మీ పుట్టినిల్లు నిషిక. అక్కడ ఏం జరిగిందో, జగదాత్రి ఏం చేసేదో, ఆ ఇంట్లో వాళ్ళకి ఏం అయ్యేదో నాకు తెలీదు. కానీ నాకు తను కావలసిన మనిషి. ఈ ఇంటికి కోడల్లాంటిది. తప్పుగా మాట్లాడినా, తక్కువ చేయాలని చూసినా నేను చూస్తూ ఊరుకోను.
అయినా తప్పు చేసింది మీరైతే పనులు వాళ్ళెందుకు చెయ్యాలి? అంటే ఏంది బా? ఇప్పుడు పనులన్నీ మమ్మల్ని చేయమంటావా ఏంది? చేసిన తప్పుకి అదే మీకు పనిష్మెంట్. ఆ? కరెక్ట్గా చెప్పారు బాబాయ్. 6 నెలలు పనులు చేస్తే మాటల్లో గౌరవం, చేష్టల్లో మర్యాద అన్నీ వస్తాయి. ఆ, మరైతే మామూలుగా చేసినట్టు నేను కేదార్ వంట చూసుకుంటా వదినా. సరే జగదాత్రి. నిషిక, నువ్వు అంట్లు తోమడం, ఇల్లు ఉడవడం లాంటివి చూసుకో. రే యువరాజ్, కావాలంటే నువ్వు నీ భార్యకి సాయం చేసుకోవచ్చు. ఏంటి? నేను అంట్లు తోమాలా? నోవే, ఛాన్సే లేదు. నువ్వు పెద్దగా మాట్లాడలేదు కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలనేమి లేదు. చెయ్యాలనుకుంటేనే చెయ్యి, లేదంటే లేదు. అమ్మో, నేను మాట్లాడిన మాటలకి ఏం పని చెప్తాడో ఏందో. అర్జెంటుగా జంప్ అవ్వాలా. ఓ సిత్తూరు సిలక, ఆ, యాడికి పోతా ఉండవు? ఆ, నువ్వు భయపడవు కదా? చూసేసుండావా? ఆ, చెప్పు బా, నేనేం పని చెయ్యాలా? ఆ, ఇంట్లో అందరి బట్టలు నువ్వే ఉతకాలి. ఏమైనా సరే నేనంటే నీకు ప్రేమ ఎక్కువేబా. మిషన్ చెయ్యాల్సిన పని నాకిచ్చుండవు. సరే, ఇప్పుడే పోయి వాషింగ్ మిషన్ లో వేసేస్తాను. ఆగుబా. ఆగాగు. ఆ, అన్నింటికి ఆత్రమేనా మీ నీకు? చెప్పేది పూర్తిగా ఇను. మెషిన్ పాడైపోయింది అనుకోనే, నీ చేతులతో నువ్వే అందరి బట్టలు ఉతుకు. సరేనా? ఏం సిత్తూరు సిలక, అట్నే చూస్తా ఉండవు, పోయి పనులు చూడు. ఆ ఆ, బట్టలు ఉతికేటప్పుడు కొంచెం చూసుకోండి అత్తయ్య గారు. అలవాటు లేక మీ చెయ్యి బండకి తగిలితే పగలే చుక్కలు కనిపిస్తాయి. ఆ, బట్టలు ఉతికేటప్పుడు కొంచెం చూసుకోండి. ఏ నడుము పట్టుకుంటే ఈ వయసులో కష్టం కదా. చెయ్యి తీయమ్మి. ముందే భయపడి సస్తా ఉంటే ఇంకా సంపుతా ఉండవు. ఆ, ఏదో నాకు తెలిసిన జాగ్రత్తలు చెప్తున్నాను. ఈ ఎండకి బట్టలు ఉతకడం, అది కూడా ఇంట్లో అందరివి. చచ్చా, మీ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఆల్మోస్ట్ గుండె తరుక్కుపోతుంది. అబ్బో, అన్ని తూర్లు చెప్పకమ్మి. పని మొదలు పెట్టే కంటే ముందే పానాలు పోయేలాగుండాయి. అమ్మి నిషిక, పదమ్మి, పోయి పని చూసుకుందాము.